ఈ వేదిక మీద ఉన్నటువంటి ముందు కిషోర్ గారికి, అమ్మ దుర్గమ్మ, అక్బర్, కైలాష్ ఇతరందరికి కూడా మొదటిగా ఈ మీటింగ్ చెప్పగానే అరేంజ్ చేసిన 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మేము ఫస్ట్ ప్రోగ్రాం ఇప్పుడు ఇటీవల కాలంలో ఏర్పడినందుకు కొత్త కిషోర్ గారికి మొదటి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆదివారం ప్రశాంతంగా 9-10కి లేచి ఇంట్లో ప్రశాంతంగా ఉందాం అనుకున్నప్పుడు కూడా ఇంతమంది ఇమీడియట్గా ఇంత పెద్ద ఎత్తున హాజరైనందుకు, ఇటీవల కాలంలో కాలనీ మీటింగ్కి ఇంత పెద్ద ఎత్తున అటెండ్ కాలేదు ఎక్కడ కూడా. సో ఇంత పెద్ద ఎత్తున హాజరైనందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమో, అమ్మ ఇంతకుముందు దుర్గమ్మ గారు చెప్పారు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఎట్లా అని చెప్పేసి. కాబట్టి ముందు చేతులు కాలకుండా ఏం చేసుకోవాలో చెప్తేనే బెటర్. ఇంతకుముందేమో పెద్దలు ఇప్పుడు దొంగతనాలు ఇంటికి వచ్చి దొంగతనాలు జరిగేవి. ఇప్పుడు ఎక్కడ కూర్చుంటుండో ఎక్కడ కూర్చుంటున్నా కూడా మనిషి ఎవరో కూడా మనిషా కాదా, ఆ ఆరామగా కూడా తెలియని పరిస్థితుల్లో అకౌంట్ డబ్బులు పోతున్నాయి, ఎటు పోతున్నాయి తెలియదు. ఎంత ప్రయత్నించినా కానీ మనకి ఆ మనిషి ఎవరు దొరకదు, డబ్బులు దొరికే పరిస్థితులు, ఒక్కసారి లాస్ అయినాక దొరికే పరిస్థితులు ఒక 10% కూడా లేవు. బాగా ఇబ్బంది. ఇది గుర్తించి మన కొత్తగా చార్జ్ తీసుకున్న డీజీ గారు, శివరెడ్డి గారు స్పెషల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక 6 వీక్స్ ప్రోగ్రామ్స్, 6 వారాలు రాష్ట్రం మొత్తం కూడా ముందు మనం అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశము. అది అవగాహన కల్పిస్తే వీలైనంత వరకు మనం ఒక్క వ్యక్తి అవగాహన ద్వారా నష్టపోకుండా కానీ మనం సక్సెస్ అయినట్టే. కాబట్టి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని 6 వారాల ప్రోగ్రాం పెట్టుకొని పేరు ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అనే ఒక నినాదం ద్వారా తీసుకొని ఫ్రాడ్ నియంత్రించాలని పెట్టుకొని, మళ్ళీ దీంట్లోనే ప్రతి వారం ఒక థీమ్ తీసుకొని, అంటే థీమ్ అంటే ఒక్కొక్క సభ్యక్రమం జరిగే విధానాల్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క విధానం తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనే నిదానంతో చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ఫస్ట్ వీక్ ప్రోగ్రామ్స్లో భాగంగా మన పోలీస్ స్టేషన్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క మోటివ్ మీకు తెలియాలి కాబట్టి ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. బట్ దాంట్లోకి పోవడానికన్నా ముందు, మెయిన్ థీమ్ సైబర్ క్రైమ్ పోవడానికన్నా ముందు కొన్ని విషయాలు చెప్పాలి. ముందుగా మహిళలు చెప్పారు,